మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఇమాం మౌజన్లకు వెంటనే జీతాలు ఇవ్వాలని ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ బి పావనికి వినతి పత్రం. మసీదుల ఇమాం మౌజన్లకు 9 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని, వారికి వెంటనే నిలుపున్న జీతాలు ఇవ్వాలంటూ ఆత్మకూరు పట్టణ మసీదుల ఇమాం మౌజన్లతో కలిసి ఆవాస్ కమిటీ జిల్లా నేత యజ్దాని మరియు పట్టణ ఆవాస్ కమిటీ సభ్యులు ఆత్మకూరు ఆర్డీఓ బి పావనికి వినతి పత్రం అందించారు. వెంటనే జీతాలు విడుదల చేయాలని, వారి గౌరవ వేతనం పెంచాలంటూ మొదట ఆర్డీఓ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ బి పావనికి వినతి పత్రం అందజేశారు. తమ సమస్యను ఆర్డీఓకి వివరించి వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని ఆర్డీఓ వివరించారు. మీ సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆవాస్ కమిటీ జిల్లా నాయకులు యజ్దాని, సల్మాన్, ఖాజా రహంతుల్లా, ఆషికీర్, ఫారూక్, ఆదిల్, నజీర్, హర్షద్, ఆత్మకూరు ప్రాంత మసీదుల ఇమాం మౌజన్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వీరు మాట్లాడుతూ ఆర్డీఓ బి పావని తాము అందించిన అర్జీపై వెంటనే స్పందించి ప్రభుత్వానికి నివేదిస్తానని తెలపడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆర్డీఓకు ధన్యవాదాలు తెలిపారు. సమస్యను వెంటనే స్పందించి 9 నెలల గౌరవ వేతనం విడుదల చేయాలని, అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గౌరవ వేతనం పెంచాలని, లేకుంటే ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇమాం మౌజన్లతో కలిసి నిరసన తెలుపుతామని వారు తెలిపారు. 9 నెలల నుండి పెండింగ్ లో ఉన్న ఇమాం మౌజన్ల జీతాలు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मैं मक्का मस्जिद से इमाम साहब बात कर रहा हूँ। हम लोग यहाँ एक दरख्वास्त लेकर हाजिर हुए हैं कि इमामों की जो तनख्वाह पहले मिल रही थी, अब 9-10 महीने से इमामों की तनख्वाह बंद है। इसकी वजह से हर मस्जिद के इमाम क्या है, माशी को लेकर परेशान है, क्योंकि आजकल महंगाई का ज़माना है और ये जो रकम मस्जिद में दी जा रही है तो बहुत कम है, जिससे क्या है इमामों का गुजारा होना बहुत मुश्किल है। तो उसके बावजूद भी अभी 9-10 महीने से बहुत से मस्जिद में तनख्वाह नहीं मिल रही है, जिसकी वजह से. నమస్తే సార్, నా పేరు యజ్దాని భాష, ఆవాజ్ మండల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మసీదులో ఇమాం మౌజన్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇమాం మౌజన్లకి గత 9 నెలల నుండి జీతాలు రావటం లేదు. వెంటనే వాళ్ళ జీతాలు విడుదల చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఆవాస్ కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల్లో జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖుల్లోనే జీతాలు వేస్తాం మీకు అని చెప్పేసి హామీ ఇచ్చున్నారు. ఆ హామీని వెంటనే అమలు చేయాలి. పెండింగ్ లో ఉన్న 9 నెలల జీతాలు వెంటనే విడుదల చేసి వాళ్ళని ఆదుకోవాలని కోరుతున్నాము. లేని పక్షంలో ఆత్మకూరు మండలంలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇమాం మౌజన్లని ఏకం చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇమాం మౌజన్లకు జీతాలు రావటం లేదని చెప్పేసి వాళ్ళని తీసుకుని ఈరోజు ఆర్డీఓ పావని మేడం దగ్గరికి వచ్చాము. ఆమెకి అర్జీ కూడా ఇచ్చాము. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కూడా ఆమెతో కోరాము. వెంటనే ఆమె స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి మా సమస్యని పరిష్కరిస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఆమెకు అభినందనిస్తున్నాము ఆవాస్ కమిటీగా. ఆమె